తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా నరాల బలహీనత సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే నరాల బలహీనతని ఎలా తగ్గించుకోవచ్చు, న్యాచురల్ వేస్ ఏమున్నాయి, అసలు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ ఉన్నారు. గురూజీ నమస్తే అండి. సూర్యస్మితల్లి. అంటే నరాల బలహీనత సమస్య ఇది చాలా పెద్ద ప్రాబ్లం అని చెప్తూ ఉంటారు. అంటే కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ కలిపి ఒక ప్రాబ్లం లాగా చెప్తూ ఉంటారు. ఏదైనా పట్టుకోలేకపోవడము, అది ఒక పెద్ద, అదేదో వేరే మెడికల్ ఇష్యూ కాకపోయినా కానీ జనరల్గా కూడా ఇలా జరుగుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. అది ఎందుకు 20 yearsలో ఉన్నా కానీ వాళ్ళు చాలా అలసిపోతున్నట్లుగా అలాంటి ఫీలింగ్ అనేది ఉంటుంది. నరాల బలహీనత అనేది ఎందుకు వస్తుంది? ఇది మన తల వెంట్రుక దగ్గర నుంచి కాలిగోటి వరకు మన శరీరం అంతా కూడా 72,000 మెరిడియన్స్ నరాల వ్యవస్థ పనిచేస్తుంది. ఇప్పుడు ఈ చేతి వేళ్ళు ఇలా ఉన్నాయి. ఇప్పుడు సంకోచం, ఇలా దేనైనా పట్టుకోవాలంటే ఇలా పట్టుకోవాలి. ఇది సిగ్నల్స్ వచ్చి మళ్ళీ దీన్ని వ్యాకోచం చెందాలి. మనం ఏ రోబోనో తీసుకుంటే ఆ కరెంటు వైర్స్ సప్లై ఇచ్చి దాంతో ఆ పనితనాన్ని దీన్ని నియంత్రించేది కూడా నాడీ మండల వ్యవస్థే. ఈ నియంత్రణ అంతా కూడా పూర్తిగా నాడీ మండల వ్యవస్థ మీద పనిచేస్తూ ఉంటుంది. అలాగే మన శరీరంలో థర్మామీటర్ ఉంటుంది, టెంపరేచర్ మెయింటెనెన్స్, దాన్ని ట్రిపుల్ వార్మర్ అంటారు. దీనిని నియంత్రించేది కూడా నాడీ మండల వ్యవస్థే. అంటే మనకి రెగ్యులర్గా ఫీవర్స్ వస్తున్నా, ఫీవర్స్ కంట్రోల్ కాలేకపోతున్నా దీనికి కారణం నాడీ మండల వ్యవస్థ సరిగా పనిచేయట్లేదు. ఉష్ణాన్ని, శీతోష్ణ స్థితులని సమంగా ఉంచేటువంటి ఒక వ్యవస్థ. ఇదంతా కూడా బ్రెయిన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది అందుకనే బుధకారకత్వం. నేను గర్వంగా చెప్తాను, మీకు మార్కెట్లో ఎన్ని రకాల డైట్లు ఉన్నా అల్టిమేట్ డైట్ లియో డైటే, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్. మీరు రకరకాల వ్యక్తుల పేర్లతో, వ్యవస్థల పేరుతో రకరకాల డైట్లు జరుగుతున్నాయి. మీరు ఎన్ని చేసినా మీరు లియో డైట్ మీద డిపెండ్ అయితే తప్ప మీకు ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం రాదు. మీరు కీటో డైట్ అని, ఆ డైట్ అని, ఈ డైట్ చాలా ఉన్నాయిగా. ఇవన్నీ కూడా డిపెండ్ అవ్వాలి దేని మీద? లియో డైట్ మీద. అది ఏదో విక్రమాదిత్య సృష్టించింది కాదు, సన్ స్పిరిచువల్ సొసైటీ సృష్టించింది కాదు. ఇది ఆల్రెడీ వేదంలో ఉంది. అందుకని దీన్ని నేను యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్ అంటాను. ఇలాంటి అద్భుతమైనటువంటి రహస్య విజ్ఞానం వేదంలో ఉంది. రీసెంట్గా ఒక సైంటిస్ట్ మనకి అనంతపూర్లో సత్యసాయి వాళ్ళ దగ్గర జరిగింది. ఒక సైంటిస్ట్ వచ్చి బ్రెయిన్కి కలెక్షన్స్ ఇచ్చి న్యూరాన్లు, ప్రోటాన్లు వీటి మీద రీసెర్చ్ చేసి ఒక ఉచ్చారణ, ఒక వినికిడి మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే దాని మీద అద్భుతమైనటువంటి రీసెర్చ్ జరిగింది. నేను అందుకనే చెప్తా, నేను దీని మీద పిహెచ్డి చేస్తున్నాను, వెజిటబుల్ థెరపీ మీద పిహెచ్డి చేస్తున్నాను. ఏదో నాకు నోటుకొచ్చిన కాయగూరలు చెప్పి ఇది మీకు పని చేస్తుంది ఇలా ఉంటుంది కాదు. ఒక్కసారి నా దగ్గరకు ఒక పేషెంట్, నా దగ్గర కూడా ఎవరు రావక్కలే, మీ ఫేస్ టైట్ క్లోజ్ ఫేస్ ఒకటి ఫోటో, అరచేతులు, కాళ్ళు ఫోటో పంపిస్తే డయాగ్నోసిస్ చెప్పి అసలు మీకు ఎందుకు వచ్చింది ప్రాబ్లం, వేలకు వేలు బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్స్, రిపోర్ట్స్ కూడా మనకు ఒక్కొక్కసారి రాంగ్ వస్తున్నాయి. ఆల్టర్నేటివ్ మెడిసిన్స్, మన వేద ప్రమాణంగా ఉన్న ఆయుర్వేదాలు ఇలాంటివి. సో ఈ వెజిటబుల్ థెరపీస్, వేద ప్రమాణంగా వచ్చిన ఈ డైట్స్ చాలా బాగా పనిచేస్తున్నాయని అందరూ చెప్తూ ఉంటారు. సో దానికోసం కూడా ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఈ నరాల బలహీనత ప్రాబ్లం అనేది అస్సలు ఈ డైట్తో ఎట్లా కరెక్ట్ చేస్తారు? ఈ ప్రాబ్లం అనేది ఈ ప్రాబ్లం వచ్చిందని అసలు ఎట్లా తెలుస్తుంది? ఏం లక్షణాలు బట్టి తెలుస్తుంది? అయితే లక్షణాలు మనకి పాల్పిటేషన్, హార్ట్ పాల్పిటేషన్ ఎక్కువ ఉంటుంది, బాడీ షివరింగ్ ఉంటుంది. మనం మీరు అన్నారు కదా, పొద్దుట లేచిన వెంటనే గ్రిప్ లేకపోవటం, బాడీ ఆ టెంపరేచర్ అనేది లో ఉండడం లేకపోతే హై ఉండడం,
నిద్ర సరిగా రాకపోవటం, ఇవన్నీ దాని కారణాలే, సిమ్టమ్సే. అయితే ఫ్రీజ్ అయిపోయి అలా ఉండిపోతాం. ఇప్పుడు ఎక్కువసేపు కూర్చుంటే కొంతమందికి తిమ్మిర్లు వచ్చి లేవడం కష్టం అవుతుంటుంది. ఇవన్నీ కూడా దాని సిమ్టమ్సే. చాలా మంది చెయ్యి ఇలా పెట్టుకొని పడుకుంటే ఈ చెయ్యి పట్టేసింది, కనీసం ఎక్కువసేపు పట్టేసిందని, మెడ పట్టేసిందని, ఇవన్నీ కూడా దాని సిమ్టమ్స్. మన జీవన విధానంలో మనకు అవసరమైనటువంటి ఆహార పదార్థాల్లో ఫైబర్ తగ్గిపోతుంది. ఇప్పుడు అందరం మనం ప్రోటీన్ గురించి మాట్లాడేస్తాం గొప్పగా, కార్బోహైడ్రేట్స్ వద్దు అసలు, ప్రోటీనే చాలా ద బెస్ట్ అన్నాం. మరి మిగతావేవి ఏ ఒక్కటి కూడా, పెట్రోల్ ఉంటే బండి నడుస్తుందమ్మా, దానికి సరిపడా కూలెంట్ లేకపోయినా, చైన్లో తిరగడానికి గ్రీజ్ లేకపోయినా బండి నడవదు. పెట్రోల్ ఉన్నంత మాత్రాన బండి నడవదు. కార్బోహైడ్రేట్ క్లీన్ ఉండాలి, దాంట్లో ఉండాల్సిన ఇంజిన్ ఆయిల్ ఉండాలి. ఇవన్నీ సమపాలల్లో లేవు. మనం ఏదో ఒకటి వేలం వెరిగా అయితే, ప్రోటీన్ అయితే ఎక్కువ ప్రోటీన్ తినేయటం, కార్బోహైడ్రేట్స్ అయితే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తిను, అన్నీ సమపాలల్లో ఉండాలి. దీనికి విపరీతమైనటువంటి ఫైబర్ కావాలి. నాడీ మండల వ్యవస్థ శుద్ధి అవ్వాలి. లోపల ట్రావెలింగ్ ఏదైతే ఉందో అది చాలా చాలా బాగుండాలి. అందుకని అన్ని సమపాలలో ఉన్నటువంటి ఆహారం తీసుకున్నవాడు ఆరోగ్యంగా ఉంటాడు. నేను ఛాలెంజ్ చేస్తా, మీరు నన్ను తీసుకెళ్ళండి, నన్ను టెస్ట్ చేసుకోండి. నేను వాడిన జీవన విధానం, నేను తీసుకునే వెజిటేబుల్స్, నేను పూర్తిగా శాకాహారిని. ఎంత శాకాహారం అంటే కాయగూరలే జీవితం పరమావధి అన్నట్టుగా ఉన్నాను నేను. ఎందుకంటే నేను దీని మీద పిహెచ్డి చేస్తాను. నేను మీకు చెప్పాలంటే దాన్ని నేను అనుభవించాలి. ఇప్పుడు షోల్డర్ పెయిన్స్ వస్తాయి మీకు, కాలర్ బోన్ పెయిన్స్ అని, షోల్డర్ పెయిన్స్, ఇవన్నీ కూడా నాడీ మండల వ్యవస్థ మీద ఉంటుంది. ఆ మైగ్రేన్, హెడేక్, నాడీ మండల వ్యవస్థ, నరాల బలహీనత కారణాలు. నువ్వు అంటే మీకు సివియర్గా రెగ్యులర్గా ఏదో బ్రెయిన్ లో ప్రాబ్లం ఉంది అదంతా వేరే, కానీ అసలు ఏ ప్రాబ్లం లేకపోయినా టెస్ట్లని నార్మల్ గా ఉన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ అని వస్తుంటాయి అని చెప్తూ ఉంటారు. మీ వీడియో కామెంట్స్ లోనే చాలా మంది అడిగారు ఈ ప్రాబ్లం. ఇప్పుడు మేము లాస్ట్ మంత్ ఎప్పుడో చేసాం గోరుచిక్కుళ్ళ జ్యూస్, అది చాలా బాగా వైరల్ అయింది. దాన్ని వాడి చూసి దాని రిజల్ట్స్ చూసిన వాళ్ళు చాలా మంది నాకు రెగ్యులర్గా కాల్స్ వస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలం ఈ పార్కిన్సన్స్, ఈ వర్టిగోలు చాలా ఎక్కువైపోయినాయి అమ్మా. మన లైఫ్ స్టైల్ బాగాలేదు తల్లి. మీరు రకరకాల డైట్స్ మీరు ఎన్నైనా చూడండి, అల్టిమేట్గా అందరం ఒకే చోటకి రావాలి, అది లియో డైట్. ఇది నాదని కాదు, ఇది వేదం చెప్పింది కాబట్టి అందరం దాన్ని పాటిస్తేనే ప్రమాణాలు బాగుండి మనం ఆరోగ్యంగానే ఉంటాం. లక్షలు ఖర్చు పెడుతున్నారు, లక్షలే ఖర్చు పెడుతున్నారు. నెలకి 30,000 40,000 ఫుడ్కి, సప్లిమెంట్స్కి అయిపోతుంది. కానీ నో రిజల్ట్స్. మీకు తాత్కాలికంగా ఉపశమనం అయ్యి ఉండొచ్చు, కానీ పర్మనెంట్ క్యూర్ కావాలంటే మీరు కంపల్సరీ వెజిటేబుల్స్ మీదే ఆధారపడాలి. దాంట్లో మనకి ప్రధానంగా మీరు అడిగిన ఈ నరాల బలహీనతకు సంబంధించి మనకి అద్భుతంగా పనిచేసేవి, ముందు ఫస్ట్ స్టమక్ క్లీన్ ఉండాలి. మీ శరీరంలో ఫైర్ బాగుండాలంటే మనకు బూడిద గుమ్మడికాయని వాడుకోవాలి. బూడిద గుమ్మడికాయ ఫైర్ అంటే ఆ ఉష్ణం యొక్క వేడి లేకపోతే, మీకు పొగబండి ఉంది కదా, బొగ్గుల బండి ఉండేది, అది ఆ ఆవిరితో ఆ సర్క్యులేషన్ అంతా కూడా జరుగుతుంది. మన శరీరంలో ఉష్ణం తగ్గిపోతుంది అందరికి, ఆ బ్యాలెన్స్ సరిగ్గా ఉండట్లేదు. అందుకని ఏంటంటే మనం ఫైర్ కోసం బూడిద గుమ్మడికాయని తీసుకోవాలి. తర్వాత అది కుజుకారకత్వం. ఇంకొకటి మనం బుధుడి కారకత్వంగా తీసుకుని దొండకాయని వాడతాం, ఫిల్టరేషన్, బాడీ అంతా కూడా డిటాక్స్ అవుతుంది. దాంతోపాటు గోరుచిక్కుళ్ళు నరాల మీద అద్భుతంగా పనిచేస్తుంది. మనం రీసెంట్ గా చేసిన వీడియో చాలా వైరల్ అయింది. ఏదైనా కొంచెం తీసుకోవాలి, అది ఒక మెడిసిన్ లాగా తీసుకోవాలి. అంటే ఒకటి ఇక్కడ ఇది ఎక్కువ అయింది అనుకుంటాం, గోరుచిక్కుళ్ళు ఎక్కువ తాగారు అనుకుందాం, దొండకాయ గోరుచిక్కుళ్ళు కలిపి ఎక్కువ తాగేసారు, వాంతి అయిపోద్ది అంతే, అంతకుమించి సైడ్ ఎఫెక్ట్ పెద్ద ప్రమాదం ఉండదు. అంటే వాంతి కాకుండా పని చేయాలి అంటే క్వాంటిటీ అనేది మ్యాటర్ అవుతుంది. అంటే దానికి అదే మనం కొలమానం ఏం చెప్తామంటే 20 గోరుచిక్కుళ్ళు, ఒక 6 దొండకాయలు, ఒక లెమన్, జింజరు, ఇవన్నీ కామన్గా చెప్తాం. బూడిద గుమ్మడికాయ తీసుకున్నారు 200 grams మినిమం, పెద్దవాళ్ళకైతే, చిన్నవాళ్ళకైతే 100 grams. డైజెషన్ సిస్టమ్ కరెక్ట్ అవ్వకుండా మీరు ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా ఇప్పుడు 140 కోట్ల మంది మన భారతదేశం, ఆంధ్రప్రదేశ్ ఎంత ఉండొచ్చు, 7 కోట్లు 8 కోట్లు. ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్తో ఈ 7 కోట్ల 8 కోట్ల మందికి కూడా మనం, నేను స్టార్టింగ్ 2023లో 25 క్యాన్సర్స్ పెరిగిపోతాయి. అవును, ఎందుకంటే మన లైఫ్ స్టైల్స్ బాగాలేదు. అంటే నేను ఏదో భవిష్యత్తు చూసి చెప్పినోడు కాదు, అంటే మన జీవన విధానాన్ని అనుసరించి 100కి 90 మంది లైఫ్ స్టైల్ బాగాలేదు. అందుకని ఈ 90 మంది కూడా ఎఫెక్ట్ అవుతారు. చేత కావట్లేదు పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి, సో అంతా టెస్టులు చూస్తే బాగానే ఉన్నాయి, ఏ డిఫిషియన్సీ లేదు, సో నరాల బలహీనత ఉంది, ఏదైనా మనం పట్టుకున్న దాన్ని ప్రాపర్గా మనం చేయలేకపోతున్నాము, సరిగా నడవలేకపోతున్నాము, తూరుతున్నట్లుగా అనిపిస్తుంది, తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది, ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు చెప్పిన
ఈ పద్ధతులు లియో పాటించాలి. డైట్ చూడండి మీరు మొన్న ఫోన్ చేశారు, అప్పుడు ఎక్కడ ఉన్నాను నేను? ఉజ్జయినిలో ఉన్నాను. అంటే ఆన్ రోడ్ వెళ్ళాను నేను 20 అవర్స్, 800 కిలోమీటర్స్ చేంజ్. అంతసేపు నేను వెనకాల, అంటే మనం స్టార్ట్ అయితే ప్రయాణం కంటిన్యూగా కొట్టుకుంటూ వచ్చారు మాకు. అంటే 2-3 డ్రైవర్లు మన డ్రైవింగ్ చేశారు, ఫ్రెండ్సే ఉన్నారు, అందరం కలిసి వెళ్ళాం. అంటే ఇంత జర్నీ చేసిన నేను ఎక్కడ అలసిపోలేదు, మళ్ళీ షూట్కి వచ్చేసాను. అంటే దీనికి కారణం ఏంటంటే నేను కూడా ఈ నిమ్మకాయ ముక్కలు, గోరుచిక్కుళ్ళు, దొండకాయలు, ఆ బెండకాయలు, అంటే స్నాక్స్ బదులు ఇవి పెట్టుకున్నాను. నేను దాన్ని స్టడీ చేసుకుంటూ 1 గంట సేపు బెండకాయ ఎంజాయ్ చేశాను. ఇవి నాకు ఆ జర్నీలో ఎక్కడ కూడా అలసట లేకుండా, కాళ్ళు వాపులు ఏమైనా ఉన్నాయా చూడండి. లేవండి. నేను 2 డేస్ జర్నీలోనే ఉన్నాను, 20 అవర్స్ జర్నీలో ఉన్నాను ఆన్ రోడ్. అందుకే మీకు వెజిటేబుల్ డైట్ ఇస్ ద బెస్ట్ అమ్మా. మీరు ఎన్ని రకాల మందులు వాడినా ఫైనల్గా చెప్పేది ఏంటంటే లంకణం పరమౌషధం. ఇప్పుడు అందరూ కూడా గురుజీ ఏదో రైస్ తినాలి, చికెన్ తినాలి, అంతా ఏదో తినాలి అనుకోవట్లేదు. కొన్ని వెజిటేబుల్ ముక్కలు కొంచెం Salads. కొంచెము మనము స్టీమ్ చేసామా, తీసుకున్నామా, ఇదే చూస్తున్నారు. న్యూట్రిషన్ వచ్చిందా, ఇదే చూస్తున్నారు. అవేర్నెస్ వచ్చింది, బాగా వచ్చింది. బట్ ఇది కంటిన్యూ అవ్వాలి, ఫాలో అవ్వాలి. సో నరాల బలహీనత సమస్య ఉన్న వాళ్ళకి బూడిద గుమ్మడికాయ, గోరుచిక్కుళ్ళు, దొండకాయ అద్భుతంగా పనిచేస్తుంది. నిమ్మకాయ కూడా చాలా బాగా పనిచేస్తుంది. మేము జ్యూస్ తాగలేమనుకున్న వాళ్ళు మామూలుగా కర్రీ లాగా కూడా చేసుకుంది. కర్రీ వల్ల రిజల్ట్స్ తక్కువగా 20-25% ఉంటాయి. జ్యూస్ తాగితే చేసి 90% రిజల్ట్స్, ఇమీడియట్ రిజల్ట్స్ కావాలి మీకు. 1 or 2-3 days లోనే రిజల్ట్స్ కావాలనుకున్నప్పుడు రాగా తీసుకోవాలి, ఎక్కువ సార్లు తీసుకోవాలి. ఇది ఫుడ్ లో ఖచ్చితంగా ఇవి ఉండాలి. మీరు ఇది అంటే ఏం ఉంటాయి గురుజీ దీనికోసం? ఏంటి మీరు తీసుకునే ఆహారంలో ఈ వెజిటబుల్స్ అంటే ఎలాగో తీసుకుంటారు, ఆహారంలో ఇలాంటి ఫుడ్స్ ఖచ్చితంగా యాడ్ చేసుకొని తీసుకోండి అంటే ఏముంటాయి? అంటే మనం ప్రతిదీ కూడా లిమిట్గా తీసుకోవాలమ్మా. మనం చేస్తున్న పని మీద ఆధారపడి తీసుకుంటాలి. కంపల్సరీ ఇది ఉండాలంటే అది ఫ్రూట్స్ ఉండాలి కంపల్సరీ మనిషికి. మీరు వండినవి కాదు, వండనవే ఎక్కువ ఉండాలి. కంపల్సరీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా తేలిగ్గా ఉండాలి. అది ఫలాహారమే ఉండాలి, దాని పేరే ఫలాహారం. మనం అనుకుంటాం ఫలాహారం అంటే బ్రేక్ఫాస్ట్ అనుకుంటాం. ఫలాలు ఆహారంగా ఉండాలి. ఫ్రూట్స్ కంపల్సరీ మార్నింగ్ మీకు ఏదో ఒక ఫ్రూట్ ఉంటేనే ఆ బ్రేక్ఫాస్ట్. మీరు కుకింగ్ ఫుడ్ తీసుకోకూడదు ఫ్రూట్స్తో కలిపి. మార్నింగ్ ఎంత మనం కుకింగ్ ఫుడ్ని అవాయిడ్ చేస్తామో అంత హెల్దీగా ఉంటాం. కంపల్సరీ ఫ్రూట్స్ బాగా తీసుకోండి, సీజనల్ ఫ్రూట్స్ బాగా తీసుకోండి. రేగుపళ్ళు, నేరేడు పళ్ళు వస్తుంటాయి సీజనల్స్, అవి కంపల్సరీ ఎక్కువ తినాలి. చక్కగా చెప్పారు గురూజీ, అందరూ ఫాలో అవ్వాలి. అంటే అన్ని టెస్టులు నార్మల్గానే ఉన్నాయి, ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంది ఏదో ప్రాబ్లం అన్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. లియో డైట్ వేద ప్రమాణంగా దీన్ని తయారు చేస్తున్న డైట్. ఒక్కొక్కరు మెటబాలిజం ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరికి డైట్ ఒక్కొక్కలా ఉంటుంది, డిపెండ్స్ ఆన్ దేర్ ప్రాబ్లము. ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయాలి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయి వెజిటేబుల్ థెరపీ గురించి కూడా అంటే ఒకసారి మీ నంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయాలని చెప్తాము. చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. సూర్యస్మితల్లి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.